స్టూడెంట్స్. సో ఈరోజు వచ్చేసి నిన్న మొన్న కొంతమంది కాల్ చేశారు, మేము చూడలేదు సార్ మీ షెడ్యూల్ అని చెప్పేసి. ఏది ఈ షెడ్యూల్. సో ఈరోజు 4వ తేదీ అంటే కనుక ఇక్ష్వాకుల పరిపాలన రాజ్యాంగ ప్రవేశిక ఇది క్లియర్ చేయండి మా సీనియర్లు, అంటే జూనియర్ బ్యాచ్, సీనియర్లు కాదు, 2019 బ్యాచ్ కాదు, ఈ బ్యాచ్ ఫ్రెష్ ముందు బ్యాచ్. ఇది క్లియర్ చేసేయండి ఈ రోజుకి అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాథమిక హక్కులు, ప్రాథమిక ఇది ఇష్టి కుండలు ఇది చూసుకోండి. ఓకేనా? షెడ్యూల్ ఇచ్చాను కదా మీకు. ఇది కలర్ ప్రింట్లో తీసుకున్నామా, బ్లాక్ అండ్ వైట్లో తీసుకుంటే అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. ఓకేనా? చూడండి, కలర్ ప్రింట్ అయితే నీట్గా ఉంటుంది అనమాట. ఓకేనా? సో కొంతమంది ఫోన్ చేసి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయండి సార్, మేము చూడలేదు అంటున్నాను. ఓకేనా? సో దానికోసం అని చెప్పేసి న్యూ బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ మా, రేపటి నుంచి సేమ్ షెడ్యూలు, సేమ్ ప్రొసీజరు. నాకు ఎలా ఉంటుందంటే కనుక 1 మంత్కు ఒక పేపరు, 1 మంత్కు ఒక పేపరు, సెకండ్ మంత్కి వచ్చేసి ఇంకొక సెకండ్ పేపరు. ఇవి రెండు నేనేం చెప్తానంటే, చదువు ఎవడైనా చెప్తాడు. నేనేం చెప్తానంటే, ఈ లోపల మీరు ఈ 2 నెలల లోపల మీరు కవరప్ చేశారంటే కనుక సేమ్ రేపు నుంచి వీళ్ళకి ఎలా ఇచ్చానో షెడ్యూల్ మీకు ఎలా ప్రొవైడ్ చేస్తాను. దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ ఏంటంటే మ్యాటరు, ఈ 2 నెలల లోపల మీరు కవరప్ చేసుకుంటే కనుక మిగతా రిమైనింగ్ టైం వచ్చేసి మీరు రివిజన్ చేసుకోవచ్చు. సో లాస్ట్ టైము నేను గొప్ప చెప్పడం అని చెప్పట్లేదు, కానీ చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను. ఏపీ హిస్టరీ నుంచి వీడియో కూడా చేసి పెట్టాను, చూడండి మీరు. ఏపీ హిస్టరీ నుంచి 72 బిట్లు 75కు డైరెక్ట్ తగిలే. అలాగే పాలిటీ నుంచి 71 బిట్లు డైరెక్ట్ బిట్లే. నేను ఈ పాలిటీ వచ్చేసి కేవలం 100 పేపర్లలో రాశాను అంతే. 100 పేపర్లు బాగా గుర్తుపెట్టుకోండి. 100 పేపర్లలో మాత్రమే రాశాను. వందల పేజీలు రాయలేదు. ఎందుకంటే కనుక అది మీరు మళ్ళీ నోట్స్ రాసుకోలేరు అని చెప్పేసి కేసులు సపరేట్ రాశాను, క్లియర్గా రాశాను. ఓకేనా? ఎవరైనా కొత్త అనవసరంగా కొంతమంది షెడ్యూల్ కావాలని చెప్పేసి మెసేజ్ పెడుతున్నాం. ఈ షెడ్యూల్ తీసుకుని ఏం చేస్తారు మీరు? నా యొక్క సిస్టమే వేరేగా ఉంటుంది. కొత్త షెడ్యూల్ తీసుకుని ఏం చేస్తారు, ఒక మాట చెప్పండి. ఓకేనా? సో కాబట్టి షెడ్యూల్ కోసం ఎవరు మెసేజ్ పెట్టద్దమ్మా, దయచేసి మళ్ళీ చెప్తున్నాను. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే రేపు జాయిన్ కండి. ఆల్రెడీ అది ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర మీకు మెటీరియల్ ఇచ్చాను, దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా రెడీ కండి. అలాగే ఈరోజు ఎగ్జామ్ ఉందమ్మా, ఎవరికి? సీనియర్లకు పాలిటీ ఎగ్జామ్ ఉంది. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నేను శుక్రవారం పెడతానంటే మీరు సండే పెట్టమని చెప్పారు. కాబట్టి ఈరోజు పాలిటీ ఎగ్జామ్ ఉంది. చాలామంది ఎగ్జామ్ రాస్తున్నారు, స్క్రీన్ షాట్ పెడుతున్నారు, ఎన్ని మార్కులు వచ్చినాయి చెప్పట్లేదు. మీకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలమ్మా. గురువు గారిని ఎగ్జామ్ పెట్టిన తర్వాత నాకు ఇన్ని మార్కులు 0 కానీలే, మిమ్మల్ని ఏమైనా అంటారా? 0 కానీలే, 1 మార్కు రానిలే, ఏమైనా అంటారా? ఎవరైనా ఏమైనా అంటారా? ఎవరంటారు కదా. అప్పుడు మీరు పెట్టిన మార్క్స్ని బట్టి నేను రివ్యూ తీసుకుంటాను. మీరు ఎక్కడ వీక్గా ఉంటారు ఏం కదా అనేది. మీరు మార్క్స్ పెట్టకపోతే మీరు రాశారు నేను ప్రతి ఒక్కరిని చూడలేను కదా. మీరు రాశారు, నాకు ఇన్ని మార్కులు వచ్చి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు నేను రీకాల్ చేస్తాను మళ్ళీ మరుసటి రోజు. ఏందమ్మా ఎందుకు చదవట్లేదు, ఏం కథ దాన్ని రివ్యూ తీసుకుంటాను. మీరు మార్క్స్ పెట్టాలి. 0 రానిలేడు, మిమ్మల్ని ఎవరేమంటారు గ్రూప్లో? ఎవరుంటారు కదా, అడ్మిన్ ఉంటారు. అడ్మిన్లో అంతా మన వాళ్ళే. ఒకసారి మళ్ళీ చెప్తున్నానండి, డియర్ అడ్మిన్స్, మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు కొద్దిగా గ్రూపులలో ఏ గ్రూపులలో వాళ్ళు అడ్మిన్గా ఉంటారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అందరితో ఎగ్జామ్ రాయించేటట్టుగా ప్రయత్నం చేయండి. మీకు చెప్పిన రిక్వెస్ట్ ఇదే, అంతకుమించి ఇంకేం లేదు. సో కాబట్టి మీరు మార్క్స్ మాత్రం పెట్టకపోతే నేనేం చేయలేదమ్మా. మీరు మార్క్స్ పెట్టాలా కంపల్సరీ. 1 మార్కు రానిలే, మిమ్మల్ని ఎవ్వరు అనరు. అడ్మిన్ ఏమన్నాడు, నేను ఏమన్నాను. కాకపోతే ఏంటంటే కనుక నేను మీకు రీకాల్ తీసుకుంటాను. ఎందుకంటే కనుక మీరు ఎక్కడ మీకు మిస్టేక్ చేస్తున్నా నాకు అర్థం కావాలి కదా. సో కాబట్టి నేను దాని గురించి చెప్తున్నాను. అలాగే కొంతమంది
పోలీస్ సెలక్షన్ల కోసమని కాల్ చేస్తున్నారమ్మా. నేను పోలీస్ సెలక్షన్లకు ఇవ్వలేనమ్మా. నేను ఎందుకంటే కనుక దానికి సపరేట్ గ్రౌండ్ ఉండాలా, ఒక గ్రౌండ్కి ఒక మాస్టర్ ఉండాలా. ఎందుకంటే గ్రౌండ్ ఉండాలా, గ్రౌండ్కి ఒక మాస్టర్ ఉండాలా. ఆ మాస్టర్ వచ్చేసి ఆయన ఏం చేస్తాడంటే కనుక మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తాడు. ఏమైనా అబ్జర్వ్ చేస్తాడు? మీరు ఎలా రన్ చేస్తున్నారు, మీరు ఎలా రన్నింగ్ చేస్తున్నారు. ఈవెంట్స్ ఉంటాయి కదా, ఆ ఈవెంట్స్లో లాంగ్ జంప్, హై జంప్ ఇవి ఉంటాయి కదా, అవన్నీ మీరు వీలైతే కనుక నేను చెప్తున్నాను, ఈ పోలీస్ సెలక్షన్లకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ సలహా చెప్తున్నాను. నేనైతే ఇవ్వను కోచింగ్, ఓపెన్గా చెప్తున్నాను. దానికి ఎందుకంటే అమ్మా అది ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి దానికి సపరేట్ కోచ్ ఉంటాడు. ఆ కోచ్ ఆధ్వర్యంలోనే మీరు కోచింగ్ తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి పోలీసు వాళ్ళు ఎవరు కానీ నాకు సెలక్షన్ కోసం ఫోన్ చేయద్దమ్మా. నేను ఓపెన్గా చెప్తున్నాను. మీరు కావాలంటే హైదరాబాద్, మీకు ఒకవేళ ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బంది లేకుందంటే హైదరాబాద్కి వెళ్ళండి, ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి. నేను ఈ పలానా కోచింగ్ సెంటర్ని ఎప్పుడు రిఫర్ చేయను, ఓకేనా? ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి, ఎక్కడైనా. ఎందుకంటే కనుక ఎక్కడ కోచింగ్ తీసుకోవాలంటే కనుక అక్కడ గ్రౌండ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అక్కడ గ్రౌండ్ ఉండాలా. గ్రౌండ్ ఉన్నాడంటే కనుక ఖచ్చితంగా ఆ పోలీస్ సెలక్షన్లకు ఒక ఆయన కోచ్ ఉంటాడు, ఫిజికల్ ఆయన కోచ్ ఉంటాడు. ఆయన ఏం చేస్తారంటే కనుక మీ యొక్క నెగిటివ్ ఎందుకు లాంగ్ జంప్ చేయలేకపోతున్నారు, ఎందుకు ఎక్కడ హై జంప్లో కూడా సిజరింగ్ కట్ ఆఫ్ అయిన ఉంటాయన్నమా, అవి ఆయన అనుకుంటాడు, ఓకేనా? సో కాబట్టి నేను పోలీసు వాళ్ళకి మాత్రం ఏం చేయలేను. మీరు ఎక్కడన్నా మీకు దగ్గరలో కానీ, చాలామంది ఏం చేస్తుంటారంటే మిస్టేకు, బుక్స్ కొనుక్కొని, కొత్త బుక్స్ కొనుక్కొని, న్యూ బుక్స్ కొనుక్కొని అవి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అవి ప్రిపేర్ కావడం వల్ల ఏం రాదమ్మా. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీకంటూ గురువు ఉండాలా. ఈ పోలీసు వాళ్ళకు నేను చెప్పేది, ఈవెంట్స్కు చాలామంది ప్రిపేర్ అవుతారు పాపం. ఈవెంట్స్ లాంగ్ జంప్లో పోయింది సార్, హై జంప్లో పోయింది సార్. హై జంప్లో కూడా పోయిన వాళ్ళు ఉంటారు తెలుసా, లాంగ్ జంప్లో పోయిన వాళ్ళు ఉంటారు. ఎందుకు పోతారంటే కనుక సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల. ఎందుకంటే ఆ గ్రౌండ్కు ఏదైతే మీరు కోచింగ్ తీసుకుంటారో ఆ కోచింగ్ సెంటర్లో ఒక ఆయన ఫిజికల్ కోచ్ ఉంటాడు, పీటీ మాస్టర్ ఉంటాడు. ఆయన చెప్తాడు ఎట్లా లాంగ్ జంప్ చేయాలా, ఎట్లా హై జంప్, ఎట్లా సిజరింగ్ చేయాలా, ఎట్లా కట్ ఆఫ్ కొట్టాలని చెప్తాను ఆయన. సో కాబట్టి దయచేసి మీకు దగ్గరలో కానీ, లేకుంటే మీకు అలా ఫైనాన్షియల్గా ఉంటే గ్రౌండ్ హైదరాబాద్ కానీ ఎక్కడికైనా వెళ్ళండి, మీ ఇష్టం. నేను పలానా కోచింగ్ సెంటర్ని ఎప్పుడు రిఫర్ చేయను. ఓకే, నెక్స్ట్. చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది సార్ అని. ఎక్స్పెక్టేషన్స్ ఆన్ నవంబర్ టు తర్వాత నేను డేట్తో పాటు చెప్తాను. చాలామంది నా వీడియో చూసి కాపీ కొడుతున్నారు. డేట్ ఎందుకు చెప్పట్లేదంటే అందుకే చెప్పట్లేదు, నా వీడియో చూసి కాపీ కొడుతున్నారు, ఓకేనా? సో కాబట్టి నేను డేట్ చెప్తానమ్మా, యూట్యూబ్లో చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. సో కాబట్టి మీరు మాత్రము నవంబర్కు ఫిక్స్ కండి. ప్రజెంట్ పోస్ట్పోన్ అయిన మాత్రాన మీకు వచ్చిన నష్టం ఏం లేదు కదా, ఇంకొక రివిజన్ చేస్తారు, అంతే, ఇంకొక రౌండ్ రివిజన్ చేస్తారు. దానివల్ల మీకు బెనిఫిటే కానీ లాస్ ఏంటో ఏముండదు పోస్ట్పోన్ జరగడం వల్ల. కాకపోతే ఏమంటే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లీవ్ పెట్టుకుంటారు. సో లీవ్స్ పెట్టుకోవడం వల్ల శాలరీస్ లాస్ కావడం వల్ల అది కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. ఓకే, నేను కాదన్న పోతే పోయిందమ్మా, ఒక 2-3 నెలల శాలరీ ఏమవుతుందని చెప్పిన మాట, మంచి జాబ్ వచ్చి చాలు కదా. డీటీ కొట్టినారంటే కనుక నెక్స్ట్ ఎంఆర్ఓను మండల రెవెన్యూ ఆఫీసరే కాదు, మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అంటారు. ఈయనకు జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి ఎంఆర్ఓ గారికి, ఓకేనా? నెక్స్ట్ ఆర్డీఓ, ఈయనను ఏమంటారు పిలుస్తారంటే కనుక ఇంకొక పేరు ఆర్డీఓని మీకు తెలుసు, ఆయన ఏమని పిలుస్తారంటే డిప్యూటీ కలెక్టర్ అని పిలుస్తారు. ఆయనను ఆర్డీఓ అంటే డిప్యూటీ కలెక్టర్, అంటే గ్రూప్ 1 ర్యాంక్ ఏంది. ఈడు వరకు ఓకే, ఎంఆర్ వరకు ఓకే. ప్రమోషన్స్ గ్రూప్ 2లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రమోషన్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయమ్మా. కాకపోతే ఈ ఎంఆర్ఓ కాడ నుంచి ఆర్డీఓ అయితే కొద్దిగా గ్యాప్ పడుతుంది. ఎంఆర్ఓ అయితే ఈజీ కావచ్చు, ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ, ఈయన జ్యుడిషియల్ పవర్స్ ఈయనకు ఉంటాయి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మీ మండలంలో ఎంతోమంది ఎస్ఐలు, సిఐలు ఎంతోమంది ఉండొచ్చు, కానీ ఎంఆర్ఓ ఒకరే ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో కాబట్టి రేపటి నుంచి మా ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే కనుక, రేపటి నుంచి కొంతమంది అడిగారు కాబట్టి చెప్తున్నాను, రేపటి నుంచి
న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను మెంటర్షిప్. దయచేసి అనవసరంగా ఎవరు మెసేజ్లు పెట్టద్దమ్మా. నాకు టైం వేస్ట్ ఏం కాదు, మీకు టైం వేస్ట్. చదువుకుంటారు కదా ఆ మెసేజ్ పెట్టే టైంలో. సో కాబట్టి రేపటి నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ మా. రేపటి నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్. ఎవరైనా రియల్గా జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కండి, ఓకేనా? ఓకేమ్మా. ఎనీవే ఈరోజు ఎగ్జామ్ ఉంది, జాగ్రత్త. సీనియర్లకు చెప్తున్నాను, ఎవరికి ఎవరైతే ఉంటారో ఈ మన శుక్రవారం పెడతామంటే ఈరోజు పోస్ట్ పోన్ చేయమని చెప్పారు, వాళ్ళకి చెప్తున్నాను. సో కాబట్టి ఎగ్జామ్ ఉంది ఈరోజు, క్వాలిటీ ఎగ్జామ్ ఉంది, జాగ్రత్త. ఓకేనా? ఎనీవే అమ్మా, థ్యాంక్ యూ.